ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు ఇదే కాదు, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ, ఇవన్నీ అంటే మీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంతా బయటకు తెచ్చి దాన్ని చూపించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది జరిగింది అని చెప్పి మిమ్మల్ని ఇంకా డిమోరల్ చేయడం, బీఆర్ఎస్ని ఆయన అన్న మాటలు కూడా ఒకసారి విందాం. మన రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం మనం. బిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వన్నీటు. అందుకే నేను అంటున్నా, బిల్లా రంగాలు కాదు, చార్లెస్ శోభరాజును రమ్మని అంటున్నా. మన అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోన్ పట్టుకొని ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. బోర్లు వేసి బోన్లో పెట్టి బొంద పెడతాం, బోను సిద్ధం, రమ్మను మీ పులి. రైట్. అంటే నేను ఎందుకు అడిగా ఈ ప్రశ్న అంటే, మీరు రేవంత్ రెడ్డిని గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు టార్గెట్ చేశారు, ఓటుకు నోటు కేసులో ఆయన దొరికాడు. ఆ తర్వాత ఒకసారి డ్రోన్ ఎగిరేశారు, ఫామ్ హౌస్ కాడ ఏదో అని చెప్పి అరెస్ట్ అయ్యారు. అవన్నీ ఆయన మనసులో పెట్టుకొని మిమ్మల్ని టార్గెట్ చేసినట్టయితే కనిపిస్తుందా మీకు? అట్లేమన్నా అనిపిస్తుందా? 2-3 విషయాలు. మొదటిది, మీరు లండన్కి సంబంధించిన వీడియో చూపించారు. ఒక ముఖ్యమంత్రి ఎక్కడన్నా విదేశాలకు పోయినప్పుడు మా దేశం గొప్పది, మా రాష్ట్రం గొప్పది, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్రానికి రండి అని ఈ రాష్ట్రం యొక్క, ఈ జాతి యొక్క, ఈ దేశం యొక్క గొప్పదనాన్ని పెంచే విధంగా ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఆయన పోయింది ఎక్కడ, మాట్లాడింది ఎక్కడ, ఆ వేదిక ఏంటిది, 100 మీటర్ల లోతున పాత్ర పెడతా అనేదో మాట్లాడుతుంటారు. నేను రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినా చెల్తుంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సింది ఏంటంటే 100 రోజుల్లో హామీలు ఎలా అమలు చేయాలో మీరు దృష్టి పెట్టాలి. 100 రోజుల్లో ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారు తప్ప మా మీద ఏదో సెన్సేషన్ కోసమో, బ్రేకింగ్ల కోసమో, హెడ్డింగ్ల కోసమో పంచ్ డైలాగులు కొడితే ప్రజలు సహించరు. అది ప్రతిపక్షంలో ఉంటే నడుస్తుంది. ఇక బిల్లా రంగాన్ని ఇంకేదో మాట్లాడుతున్నారు. సో అదే నేను అనేది బేసికల్లీ ఏంటంటే, అది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కాదు. అది ఆ కుర్చీ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా, ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా ఉంది. ఆయన చేయాల్సింది ఏంది? నిజంగా నువ్వు హామీలు అమలు చేయి. ప్రజలు ఎప్పుడు హర్షిస్తారు? నువ్వు 4,000 పెన్షన్ ఇస్తే హర్షిస్తారు, నువ్వు 15,000 రైతు బంధు ఇస్తే హర్షిస్తారు, నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే హర్షిస్తారు. ఇలా మా మీద ఏదో విమర్శించి 4 డైలాగులు కొట్టినంత మాత్రాన అది సమాజం హర్షించదు. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తాం. సో మాకు మాట్లాడరాక కాదు, మేము సంస్కారం లేక కాదు, కాకపోతే మేము కొంత పద్ధతిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఆయన మాట్లాడినప్పుడు తప్పకుండా మా పార్టీ నాయకులు, శ్రేణులు కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. నువ్వు ఒకటి మాట్లాడితే 2,000 నిన్ను చూపిస్తాయి, తప్పకుండా నీ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నారు కనుక ప్రజలకు ఇచ్చే హామీలు అమలు చేయండి, మెరుగైనటువంటి పాలన చేయండి. మాకంటే బాగా చేయడం మీ ద్వారా మీరు ప్రజల మెప్పు పొందగలుగుతారు. అంటే గతంలో 10 ఏళ్ళుగా ఆయన టార్గెట్ చేశారు మీరు కాబట్టి. ఎవరు టార్గెట్ చేసిండ్రండి? నువ్వు పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా పైసలతో దొరికినప్పుడు ఒక ప్రభుత్వం పట్టుకుంటుంది, పోలీసు, దాంట్లో మీరు కక్ష సాధింపు ఎట్లయితుందండి? దాని కక్ష సాధింపు అని ఎట్లా అనుకుంటారు? ఆయన రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేను కొంటూ దొరికిపోయినాడు. దాన్ని కక్ష సాధింపు అక్రమంగా కేసు పెడితే అక్రమంగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే తప్పనొచ్చు. అది పట్టపగలు వీడియోలో అంత ఓపెన్గా బహిరంగంగా దొరికిన తర్వాత దాన్ని మేము కక్ష సాధించినామని ఎట్లా అంటారు? అంటే ఈ నేపథ్యంలో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ విచారణ కానీ, తర్వాత అరవింద్ కుమార్, బాలకృష్ణ, ఇట్లా అధికారులను టార్గెట్ ఏ విచారణ చేసుకొని మాకేం అభ్యంతరం లేదు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఏ విచారణ అయినా చేసుకోండి. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక గోబల్స్ ప్రచారం. బేసికల్లీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో జరపండి విచారణ. మేమనేది ఈ విచారణలు మీరు చేసుకొని మేము అడ్డంకి లేదు. కానీ మీరు చేయాల్సింది ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అనే దాని మీద మేము మాట్లాడతాం. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు వాళ్ళొక ప్రయత్నం ఏం చేస్తున్నారంటే, సెక్రటరియట్లో లంకె బిందెలు దొరకపాయి, ఖజానా ఖాళీ అయిపోయింది. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు. ఇది 7 లక్షల కోట్లు అని చెప్పి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని, దానికి గ్యారంటీ ఇవ్వని అప్పులను కూడా ప్రభుత్వ ఖాతాలో జరిపి ఉన్నది 3,80,000 అయితే 7 లక్షల కోట్లనే ఒక దుష్ప్రచారం. ఏ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినా ఏమొస్తుంది? నిర్ణయం రాదు, ఒక క్వాలిటీ డెసిషన్ రాదు. ఇది అవినీతి అని, దాని మీద ఎంక్వైరీ అని, దీని మీద ఇజ్జేయమన్నమని, అంటే ఒక అబద్ధాలను పదే పదే పాలనలో కూడా దుష్ప్రచారం చేస్తూ ఇంకా ప్రతిపక్షాన్ని మీద బురద జల్లే ప్రయత్నం. ఆ రోజు ఏమో
మీరు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం, మళ్ళీ అదే వైఖరి. సో ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది నువ్వు ప్రచారంలో ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే మా మీద బురద జల్లినామంటే నడుస్తుంది. ఇలా అధికారంలో ఉండి మా మీద బురద జల్లితే ఎట్లయితుంది? నౌ యూ హ్యావ్ టు డెలివర్ ద గూడ్స్, నౌ యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ వర్డ్. నీ మాట నిలబెట్టుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, ప్రజలకు పనులలో మీరు మెరుగైన పాలన చూపించడం ద్వారా చూపించాలి తప్ప ఈ రకంగా ఇంకా ఈ దుష్ప్రచారం చేస్తే కుదరదు కదా.